హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా ఒక మంచి క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న చౌర్య పాఠం మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే ఒక మూవీ సెట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే వేదాంత్ని చూపిస్తారు. వేదాంత్ తను రాసిన స్టోరీని డైరెక్ట్ చేసి మూవీ తీయాలని ఎంతో కాలంగా ప్రొడ్యూసర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా వేదాంత్ అదే మూవీ సెట్లో ఉన్న ఒక ప్రొడ్యూసర్కి తను రాసిన మూవీ స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయగా అది విన్న ప్రొడ్యూసర్ యాజ్ యూజువల్గా వేదాంత్తో స్టోరీ అంతా బాగుంది, కానీ ఈ మూవీలో ఒక ఇంట్రడక్షన్ ఫైటు, ఒక ఐటమ్ సాంగు, ఇంకా కొంచెం స్టోరీని కూడా చేంజెస్ చేయాలని చెప్తాడు. అది విన్న వేదాంత్ సైలెంట్గా అక్కడి నుండి లేచి వస్తాడు. అప్పుడే తన ఫ్రెండ్ లక్ష్మణ్ మీటింగ్ ఏమైందిరా అని అడగ్గా దానికి వేదాంత్ నా స్క్రిప్ట్లో చేంజెస్ చేసి ఒక ఐటమ్ సాంగ్ కూడా పెట్టాలంట, నా స్క్రిప్ట్లో చేంజెస్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు అంటాడు. ఇక్కడే మనకు తెలిసే విషయం ఏంటంటే వేదాంత్ అంటే లక్ష్మణ్ ఒకే మూవీ సెట్లో వేరు వేరు డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే డైరెక్టర్ వేదాంత్తో ఇప్పుడు తీయబోయే సీన్కి రియల్ బాంబు బ్లాస్ట్ ఇంటెన్సిటీ కావాలని చెప్పడంతో అది విన్న వేదాంత్ బబ్లు అనే వ్యక్తిని అక్కడికి తీసుకుని వస్తాడు. నిజానికి బబ్లు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇలాగే బాంబులతో బ్లాస్ట్ చేసే వర్క్ చేస్తూ ఉంటాడు. వేదాంత్ బబ్లుకి సీన్ గురించి చెప్పగా అది విన్న బబ్లు మీరు నాకు సిగ్నల్ ఇవ్వండి, బాంబు బ్లాస్ట్ చేస్తా అంటాడు. ఇంకా అలా షూటింగ్ స్టార్ట్ అయ్యాక డైరెక్టర్ చాలాసార్లు బాంబు బ్లాస్ట్ చేయమని సిగ్నల్ ఇస్తాడు, కానీ ప్రతిసారి బబ్లు రియల్ బాంబు బ్లాస్ట్లా కాకుండా దీపావళి బాంబ్స్ లాగా ఇంటెన్సిటీతో బ్లాస్ట్ చేస్తూ ఉంటాడు. దాంతో డైరెక్టర్కి కోపం వచ్చి వేదాంత్తో ఎలాంటి వాడిని తీసుకుని వచ్చావని సీరియస్ అవ్వగా వేదాంత్ కూడా కోపంతో బబ్లు దగ్గరికి వెళ్ళి తనని బాగా తిట్టి హై ఇంటెన్సిటీతో రియల్ బాంబు లాగా బ్లాస్ట్ చెయ్యి అంటాడు. అది విన్న బబ్లుకి కూడా కోపం వచ్చి ఈసారి నా పనితనం చూపిస్తానని డైరెక్టర్ సిగ్నల్ ఇవ్వగానే బబ్లు నిజంగానే రియల్ బాంబు లాగా బ్లాస్ట్ చేయడంతో మూవీ సెట్ మొత్తం నాశనం అవుతుంది. డైరెక్టర్కి చుక్కలు కనిపించి వేదాంత్పై కోపంతో వేదాంత్ అండ్ తన ఫ్రెండ్కి ఇంకెవరూ పని ఇవ్వకుండా మెంబర్షిప్ కూడా క్యాన్సిల్ అయ్యేలా చేస్తాడు. ఇంకా విషయం అర్థమైన వేదాంత్ తనకి ఇష్టం లేకున్నా సరే తన స్క్రిప్ట్లో చేంజెస్ చేసి మరొక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాడు. అయితే వేదాంత్ తన ఒరిజినల్ స్క్రిప్ట్తో కూడా ఒక మూవీ తీయాలని ఫిక్స్ అవుతాడు. అదే విషయం తన ఫ్రెండ్ లక్ష్మణ్కి చెప్పగా అది విన్న లక్ష్మణ్ మూవీ తీస్తావా, రూమ్ రెంట్ కట్టడానికి మన దగ్గర డబ్బులు లేవు, ఉన్న ఒక్క పని కూడా పోయింది, ఇంకా నువ్వు ఇప్పుడు మూవీ తీయాలంటే మనం ఏదైనా బ్యాంకుకి కన్న వేయాల్సిందే అంటాడు. అది విన్న వేదాంత్ ఆలోచనలో పడతాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం వేదాంత్ తన స్క్రిప్ట్లో చేంజెస్ చేసుకుని వెళ్ళి మళ్ళీ అదే ప్రొడ్యూసర్ని కలవగా ప్రొడ్యూసర్ తన స్క్రిప్ట్ పేపర్స్ వేదాంత్ మొహంపై కొట్టి నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక పనిని పర్ఫెక్ట్గా చేయలేకపోయావు, ఇంకా నువ్వు మూవీ ఏం తీస్తావు, నీ వల్ల నిన్న మూవీ సెట్ మొత్తం నాశనం అయ్యింది, ఇంకా నీకు ఇక్కడ ఎవ్వరూ పని ఇవ్వరు, నిన్ను బ్లాక్ లిస్ట్లో చేర్చారు అని, అలాగే ఇప్పుడు నీ స్క్రిప్ట్తో నువ్వే సినిమా తీసుకో, అయినా నీ దగ్గర డబ్బు లేదు కదా, అయితే వెళ్ళి ఒక బ్యాంకు రాబరీ చేసి ఆ డబ్బుతో సినిమా తీసుకో అంటాడు. అదంతా విన్న వేదాంత్ అక్కడ నుండి రూమ్కి వచ్చి జరిగిందే తలుచుకొని చాలా ఫీల్ అయ్యి బాగా ఆలోచిస్తాడు. అప్పుడే వేదాంత్కి ఒక ఐడియా వస్తుంది. అదే విషయం లక్ష్మణ్తో చెప్తాడు. రే లక్ష్మణ్, నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నా, అదేంటంటే నేను ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ తీయాలి అనుకుంటున్నా, దానికి నీ హెల్ప్ కూడా కావాలి అంటాడు. అది విన్న లక్ష్మణ్ ఇప్పటిదాకా మూవీ తీస్తానన్నావు, ఇప్పుడు డాక్యుమెంటరీ అంటున్నావు, ఏంట్రా ఇదంతా అనగా దానికి వేదాంత్ ఇంకా ఎన్ని రోజులు మన పేర్లో మూవీ క్రెడిట్స్లో ఎక్కడో చిన్నగా 2 సెకండ్స్ కూడా కనిపించి కనబడకుండా చూసుకుంటూ ఉంటాం, అందుకే మనమే డాక్యుమెంటరీ ఫిల్మ్ తీసాము అనుకో, దానికి డైరెక్టర్గా నా పేరు, డిఓపిగా నీ పేరు పెద్ద అక్షరాలతో చూసుకోగలం కదా, మన ఫ్యామిలీస్ కూడా మన పేర్లు చూసి ఆనందపడతారు అని చెప్పడంతో అది విన్న లక్ష్మణ్కి కూడా వేదాంత్ చెప్పింది నిజమే అనుకుని తన మాటలకి ఓకే అని చెప్తాడు. దాంతో వేదాంత్ తనతో మనం డాక్యుమెంటరీ ఫిల్మ్ తీయడానికి ఇంకా మనకి 2 కావాలి, వారిని నీకు రేపు పరిచయం చేస్తా అంటాడు. నెక్స్ట్ సీన్లో వేదాంత్ లక్ష్మణ్కి బబ్లు అండ్ జాక్ని పరిచయం చేస్తాడు. బబ్లుని చూసిన లక్ష్మణ్ వీడి వల్లే కదా మన పని పోయింది, వీడికి కరెక్ట్గా బాంబు పేల్చడం కూడా రాదు, వీళ్ళేం ఉపయోగపడతారు, మన డాక్యుమెంటరీకి ఏం పని చేస్తారని అడగ్గా టైం వచ్చినప్పుడు నీకే చెప్తాలే అంటాడు. అలా నలుగురు ఒక వ్యాన్లో డాక్యుమెంటరీ తీయడానికి ఒక ఊరికి బయలుదేరుతారు. అలా మార్గమధ్యంలో అందరూ డాబాలో ఫుడ్ తినడానికి ఆగుతారు. అప్పుడే లక్ష్మణ్ బబ్లుతో డాక్యుమెంటరీ తీయడానికి నువ్వేం ఉపయోగపడతావురా అనగా అప్పుడే బబ్లు మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఒకటి చెప్తాడు. అదేంటంటే మనం వెళ్తుంది
డాక్యుమెంటరీ తీయడానికి కాదు, ఒక ఊర్లో బ్యాంకు దొంగతనం చేయడానికి కావాలంటే వెళ్ళి వేదాంత్ని అడుగుపో అనడంతో షాక్లో ఉన్న లక్ష్మణ్ వేదాంత్ దగ్గరికి వెళ్ళి అదే విషయం గురించి అడగ్గా దానికి వేదాంత్ అవును అంటాడు. నిజానికి వేదాంత్ తను రాసిన స్టోరీతో సినిమా తీయాలి అంటే డబ్బు కావాలి అని ఏ ప్రొడ్యూసర్ కూడా ముందుకి రాకపోగా తన స్టోరీతో మూవీ తీయాలి అంటే బ్యాంకు దొంగతనం చెయ్యని ప్రొడ్యూసర్ ఇంకా ఒకసారి లక్ష్మణ్ కూడా సలహా ఇచ్చి ఉండడంతో వేదాంత్కి మరో దారి లేక బ్యాంకు దొంగతనం చేయాలని ఫిక్స్ అయ్యే బ్యాంక్ రాబరీస్ ఉన్న మూవీస్ అన్ని చూసి ఇంకా క్రైమ్ రేట్ తక్కువగా ఉన్న రిచ్ విలేజ్ ఏది అని గూగుల్లో సెర్చ్ చేయగా ధనపాలి అనే విలేజ్ని చూపిస్తుంది. ఆ ఊర్లోని ప్రజలందరూ చెరుకు పండించి బెల్లం తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తూ కోట్లు సంపాదిస్తూ ఉంటారని తెలుస్తుంది. అందుకే వేదాంత్ ఆ ఊర్లోని బ్యాంక్ని దొంగతనం చేయాలి అని ఆ డబ్బుతో తనే సొంతంగా మూవీ తీయాలి అనేదే వేదాంత్ ప్లాన్. దానికోసం మనీ ప్రాబ్లమ్స్తో తన ఫ్యామిలీకి దూరంగా ఉండి బాధపడుతున్న బబ్లూకి ఇప్పుడు తన ఫ్యామిలీతో కలిసి ఉండాలంటే డబ్బు కావాలి. అందుకే తనకి వేదాంత్ తన ప్లాన్ గురించి చెప్పి తన టీంలో జాయిన్ చేసుకుని ఉంటాడు. ఇంకా జాక్కి మందు ఇస్తే చాలు ఏ పనైనా చేస్తూ ఉంటాడు. అందుకే తనకి అడిగినప్పుడల్లా మందు ఇస్తూ తన టీంలో జాయిన్ చేసుకుంటాడు. అలా వేదాంత్ ప్లాన్ విన్న లక్ష్మణ్ భయపడిపోగా వేదాంత్ తనకి ధైర్యం చెప్పి ఈ ప్లాన్ సక్సెస్ అయితే మన జీవితాలు సెటిల్ అవుతాయని ధైర్యం చెప్తాడు. సీన్ కట్ చేస్తే వేదాంత్ అండ్ టీం అలా ధనపాలి ఊరికి చేరుకుంటారు. ఆ ఊరి సర్పంచ్ వసుధాని కలిసి మాట్లాడి ఆ ఊరిలో డాక్యుమెంటరీ తీయడానికి పర్మిషన్ తీసుకుంటారు. అయితే ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే వసుధ అండ్ ఆ ఊరి జమీందారు అక్క తమ్ముడు అవుతారు. అయితే జమీందారు వారి నాన్నకి సొంత కొడుకు అయితే వసుధ ఉంచుకున్న మహిళకి పుట్టిన కూతురు. అందుకే జమీందార్కి వసుధ అంటే అస్సలు పడదు. ఫ్యూచర్ సర్పంచ్ తనే అంటూ ఊర్లో చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు. ఇంకా ఊరి ప్రజలకి వసుధ అంటేనే ఇష్టం ఉంటుంది. ఇంకా వేదాంత్ తమ ఊరి మీద డాక్యుమెంటరీ తీస్తే తమ ఊరి గురించి అందరికీ తెలిసి ఫేమస్ అవుతుందని వారికి పర్మిషన్ ఇస్తుంది. స్కూల్స్ మరో నెల రోజుల్లో ఓపెన్ చేస్తారని, అందుకే నెల రోజుల్లో డాక్యుమెంటరీ కంప్లీట్ చేయమని అప్పటిదాకా స్కూల్లో ఉండమని చెప్తుంది. అలా వసుధ తన మనిషి జాన్ని వారితో పాటు స్కూల్ చూపించమని పంపుతుంది. అయితే మరో పక్క జమీందార్కి వేదాంత్ అండ్ తన టీం మీద కొంచెం డౌట్ ఉండి తన మనిషితో వారిని ఎప్పుడూ ఒక కంట కనిపెట్టుకుని ఉండమని చెప్తాడు. ఇంకా వేదాంత్ అండ్ తన టీం అందరూ ఆ ఊరి వారికి తమ ఒరిజినల్ నేమ్స్ కాకుండా ఫేక్ నేమ్స్ చెప్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో వేదాంత్ ఆ రూమ్ని తమ ప్లాన్ ప్రకారం మార్చుకుని అందరికీ బ్యాంకు దొంగతనం ప్లాన్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ నుండి బ్యాంకు ఉన్న దూరం 300 మీటర్లు, మధ్యలో ఒక రోడ్డు 3 ఇల్లు దాటుకుంటూ వెళ్ళాలి. ఈ ప్లేస్లో 5 మీటర్ల లోతు తవ్వి బ్యాంకు దాకా 300 మీటర్ల టన్నల్ తవ్వితే బ్యాంకులోకి చేరుకోవచ్చు. అంటే సింపుల్. మనకి ఉన్న 30 రోజుల్లో ప్రతిరోజు 10 మీటర్లు లో ఇంటెన్సిటీ బాంబు బ్లాస్ట్ చేస్తూ తవ్వుకుంటూ అలా టన్నల్ ద్వారా ఎవరికి అనుమానం రాకుండా బ్యాంకుకి చేరుకుని బ్యాంకు దొంగతనం చేయాలి అని బాంబు బ్లాస్ట్ పని బబ్లుది. ప్రతిరోజు రాత్రి 9 గంటలకి ఈ ఊర్లో ఒక వ్యక్తి గంట మోగిస్తూ ఉంటాడు. ఆ సౌండ్తో మ్యాచ్ అయ్యేలా బాంబు బ్లాస్ట్ చేస్తే ఈ సౌండ్స్ ఎవరికి వినబడదు. ఇంకా టన్నెల్లో మట్టి తవ్వే పని జాక్ చేస్తాడు. ఆ మట్టిని తీసుకెళ్లి బ్రిడ్జ్ కింద నదిలో పడేసే పని లక్ష్మణ్ చేస్తాడు. మనం అందరం ఈ వాకీ టాకీల ద్వారా మాట్లాడుకుందామని ప్లాన్ మొత్తం వారికి చెప్తాడు. సీన్ కట్ చేస్తే అలా మొదటి రోజు రాత్రి 9 గంటలకి గంట అప్డేట్ లక్ష్మణ్ ఇవ్వగానే ఇక్కడ స్కూల్లో వేదాంత్ అండ్ టీం మొదట బ్లాస్ట్ చేస్తారు. అలా ప్లాన్ ప్రకారం అంతా చేస్తూ ఉంటారు. ఇంకా అలాగే ఆ ఊరి వారికి తమ మీద డౌట్ రాకుండా పగలు ఊర్లో డాక్యుమెంటరీ తీస్తున్నట్లు ఊరంతా తిరుగుతూ అందరినీ నమ్మిస్తూ ఉంటారు. అలా పనిలో పనిగా బ్యాంక్ని ఒకరోజు చూడాలి అని ఒకరోజు డాక్యుమెంటరీ పేరుతో బ్యాంకులోకి వెళ్ళి అక్కడి స్టాఫ్తో మాట్లాడతారు. అదే బ్యాంకులోనే అంజలి అకౌంటెంట్గా జాబ్ చేస్తూ ఉంటుంది. అయితే ఊర్లో అందరూ అంజలి గురించి తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే అంజలి ఒక అబ్బాయిని ప్రేమించి తనతో పాటు పారిపోయి పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతుంది. అందుకే అంజలి తన ఇంటి నుండి డబ్బు బంగారం తీసుకుని వెళ్ళగా అంజలి లవర్ మాత్రం తన డబ్బు బంగారం తీసుకుని అంజలిని వదిలేసి పారిపోయి ఉంటాడు. ఇందులో అంజలి తప్పేం లేకున్నా సరే ఊర్లో అందరూ కూడా అంజలి గురించి తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న వేదాంత్ అంజలితో తప్పు చేసి పారిపోయింది వాడు కదా, దానికోసం మీరెందుకు తలదించుకుని బాధపడుతున్నారు అని ధైర్యం చెప్తాడు. దాంతో వేదాంత్ మాటలు అంజలికి ధైర్యాన్ని ఇస్తాయి. ఇంకా వేదాంత్ అండ్ టీం ప్రతిరోజు రాత్రి బాంబు బ్లాస్ట్ చేస్తూ బ్యాంకు వైపు టన్నల్ తవ్వుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఇంకా డాక్యుమెంటరీలో భాగంగా వేదాంత్ అంజలిని కలిసి బ్యాంకు గురించి తెలుసుకోగా ప్రతి నెల ఈ ఊరు నుండి బెల్లం ఎక్స్పోర్ట్ చేసిన డబ్బులు అధిక మొత్తంలో ఇతర దేశాల నుండి ఈ బ్యాంకుకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయని చెప్తుంది. అది విన్న వేదాంత్ అండ్ టీం అయితే ఈ బ్యాంకులో అధిక మొత్తంలో డబ్బు ఉందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సీన్ కట్ చేస్తే ఒకరోజు వేదాంత్ అండ్ లక్ష్మణ్ డాక్యుమెంటరీ తీస్తూ ఉండగా అదే ఊరి మహిళ వేదాంత్ దగ్గరికి వచ్చి తన కొడుకు బాబు ఫోటో చూపించి వీడు 3 వారాలుగా కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళాడో ఏమైపోయాడో తెలియదు, మీ వీడియోలో వీడి ఫోటో చూపించి మీ అమ్మ నీ కోసం ఏడుస్తుంది, ఇంటికి రమ్మని చెప్పండి అనగా అదంతా అదే ఊరి వ్యక్తి చూసి నీ కొడుక్కి కొన్ని వ్యసనాలు ఉన్నాయి, మన ఊరిలో బెల్లం చెరుకు తప్ప ఏం దొరుకుతాయి, అందుకే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉంటాడు, వాడే తిరిగి వచ్చేస్తాడులే అని చెప్తాడు. ఇంకా అదంతా చూసిన లక్ష్మణుడు వేదాంత్కి ఏమీ అర్థం కాదు. ఇదిలా ఉండగా ఒకరోజు
ఒకరోజు రాత్రి లక్ష్మణ్ గంట సిగ్నల్ ఇచ్చి స్కూల్ దగ్గరికి వెళ్ళబోగా అప్పుడే అటుగా జీప్లో వచ్చిన ఇన్స్పెక్టర్ శివ ఆ టైంలో లక్ష్మణ్ని అక్కడ చూసి అదే విషయం గురించి అడగ్గా దానికి లక్ష్మణ్ వాకింగ్ కోసం వచ్చాను సార్ అంటాడు. ఇంకా ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ని జీప్ ఎక్కించుకుని స్కూల్ దగ్గర వదిలిపెట్టడానికి వెళ్ళి వారితో ఇక మీదట రాత్రి గంట మోగిన తర్వాత బయట ఒంటరిగా తిరగకండి, ఈ ఊరిలో చాలా మంది కనిపించకుండా పోతున్నారని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ డే వేదాంత్ అంజలి బ్యాంక్లో అకౌంటెంట్ కాబట్టి బ్యాంక్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అని తనతో మాట్లాడుతూ క్లోజ్ అవుతూ ఉంటాడు. ఇంకా అలా ప్రతిరోజు కలిసి మాట్లాడుతూ ఉండడంతో అంజలికి వేదాంత్ నచ్చి తన మాటలకి ఇంప్రెస్ అయ్యి తనతో చాట్ చేయాలని ఒకరోజు ఫేస్బుక్లో తన గురించి సెర్చ్ చేయగా అప్పుడే అంజలికి తను ఫేక్ పేరు చెప్పాడు అని, తన అసలు పేరు వేదాంత్ అని తెలిసి అదే విషయం గురించి తనని కలిసి అడగ్గా దానికి వేదాంత్ మంజునాథ్ నా స్క్రీన్ నేమ్ అని, వేదాంత్ నా రియల్ నేమ్ అని చెప్పి కవర్ చేస్తాడు. ఇంకా అంజలి వేదాంత్ని ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది. సీన్ కట్ చేస్తే వేదాంత్ అండ్ టీం ఎప్పట్లాగే రాత్రి 9 గంటలకి తమ ప్లాన్ని స్టార్ట్ చేస్తారు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే బబ్లు బాగా ఆలోచించి ప్రతిరోజు కొంచెం కొంచెంగా ఎందుకు ఈరోజు డబుల్ వర్క్ కంప్లీట్ చేయాలని ఒకటికి బదులుగా 2 బాంబ్స్ పెడతాడు. అయితే ఈ విషయం ఎవరికీ చెప్పడు. ఇంకా అలా గంట సిగ్నల్ రాగానే బాంబు బ్లాస్ట్ చేస్తాడు. అయితే డబుల్ ఇంటెన్సిటీ అవడంతో ఆ ఇంపాక్ట్కి ఆ ఊరి ధర్మగంట కాస్త కూలిపోతుంది. దాంతో ఆ ఊరి సర్పంచ్ అండ్ ఊరి వాళ్ళు అందరూ అక్కడికి చేరుకుంటారు. ఇంకా వేదాంత్ అండ్ లక్ష్మణ్ కూడా అక్కడికి చేరుకుంటారు. అప్పుడే వసుధాతో ఆ గంట కొట్టే వ్యక్తి నేను ఆ గంట కొట్టే సమయంలో ఒక పెద్ద శబ్దం వినిపించింది అని, అందుకే నేను ఆ పైప్ లైన్ని ఇక్కడ వేయకండి అని చాలాసార్లు చెప్పాను అనగా అది విన్న వసుధ మాత్రం ఊరి వారితో త్వరలోనే కొత్త గంట రెడీ చేయిస్తానని చెప్పి అక్కడ నుండి పంపుతుంది. మరోపక్క వేదాంత్కి నిజం తెలిసి బబ్లుపై సీరియస్ అవుతాడు. ఇప్పుడు ఆ గంట లేదు కాబట్టి మన ప్లాన్ అంతా ఫెయిల్ అయినట్టే అని బాధపడుతూ ఉండగా అప్పుడే ఆ టన్నెల్ నుండి జాక్ బయటికి వచ్చి మీ అందరికీ గుడ్ న్యూస్, 2 బాంబ్స్ పేల్చి మంచి పని చేశారు, అందుకే మనకి బ్యాంకు గోడ తగిలింది అని చెప్పడంతో అది విన్న వేదాంత్ షాక్ అయ్యి అంత త్వరగా బ్యాంకు గోడ దగ్గరికి ఎలా చేరుకున్నామని, అలా అందరూ ఆ టన్నెల్ ద్వారా ఆ గోడ దగ్గరికి చేరుకొని వెళ్ళి ఆ గోడ పగలగొట్టి లోపలికి వెళ్ళి అక్కడి దృశ్యం చూసి అందరి మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతారు. ఎందుకంటే అది బ్యాంకు కాదు, ఆ రూమ్ నిండా మనుషుల అస్థిపంజరాలు ఉంటాయి. అది చూసిన వేదాంత్ షాక్ అయ్యి ఆ మ్యాప్ని మళ్ళీ చెక్ చేయగా ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే తాము తవ్విన టన్నల్ రూట్ కరెక్టే, అది మధ్యలో ఉన్న సర్పంచ్ వసుధ ఇల్లు, తన ఇంటి కిందనే ఈ సీక్రెట్ బేస్మెంట్ ఉంది అని అర్థమవుతుంది. ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఏంటంటే అదే రూమ్లోనే ఒక వ్యక్తి గాయాలతో పడి ఉండడం చూస్తారు. అయితే ఆ వ్యక్తి ఎవరో కాదు, తన కొడుకు 3 వారాలుగా కనిపించట్లేదు అని చెప్పిన అదే బాబు. ఊర్లో అందరూ బాబు ఊరు నుండి వెళ్ళిపోయాడు అనుకుంటూ ఉంటారు. కానీ బాబు వసుధ ఇంటి బేస్మెంట్లో బంధింపబడి ఉంటాడు. బాబుని చూసిన వేదాంత్ షాక్ అయ్యి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నిన్ను ఎవరిక్కడ బంధించారని అడగ్గా దానికి బాబు ఈ ఊర్లో అమ్మేది బెల్లం కాదు అని అదిరిపోయే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తాడు. అదేంటంటే నిజానికి ఈ ఊర్లో అందరూ అనుకుంటున్నట్లు బెల్లం కాదు, క్వాడ్స్ అమ్ముతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ధనపాలేశ్వర్ తన సొంత కొడుకు జమీందార్కి తన ఆస్తులు బంగారం బంజరు భూములు రాసిచ్చి ఇంకా ఉంచుకున్న మహిళకి పుట్టిన వసుధాకి మాత్రం ఊరి అవతల ఉన్న పోడు భూములు రాసిచ్చి ఉంటాడు. అయితే ఎందుకు పనికిరాదు అనుకున్న పోడు భూముల్లో వసుధాకి ఏ గ్రేడ్ క్వాడ్స్ రాయి దొరుకుతుంది. ఈ నిజం తెలిసిన ధనపాలేశ్వర్ని వసుధ తండ్రి అని చూడకుండా చంపేయించి ఉంటుంది. అప్పటి నుండి ఎవరికీ తెలియకుండా క్వాడ్స్ని బెల్లం దిప్పలలో ప్యాక్ చేసి బెల్లం పేరుతో విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటుంది. ఇంకా ఈ ఊర్లో ఇప్పటిదాకా కనబడకుండా పోయిన అందరికీ కూడా ఈ నిజం తెలిసింది అని వసుధ అనే వారిని చంపేయించి ఈ బేస్మెంట్లోకి తెచ్చి వారిపై యాసిడ్ పోసి చంపేస్తూ ఉంటుంది. ఇంకా ఊరి వాళ్ళకి మాత్రం వారు కనబడకుండా పోయారని చెప్పి మంచిదానిలా నటిస్తూ ఉంటుంది. అలా బాబు వారికి వసుధ గురించి అంతా చెప్తాడు. ఇంకా అప్పుడే వసుధ అక్కడికి రావడం గమనించిన వేదాంత్ అండ్ టీం పక్కకి వెళ్ళి దాక్కుంటారు. ఇంకా వసుధ బాబు దగ్గరికి వచ్చి నా గురించి నిజం తెలిసిన ఎవరు బ్రతికి ఉండడానికి వీల్లేదు, మీ నాన్నని కూడా ఇలాగే చంపేశాను, ఇంకా నువ్వు కూడా కనబడకుండా పోయిన వారి లిస్టులో చేరిపో అని బాబుని కూడా దారుణంగా చంపేస్తుంది. అది చూసిన వేదాంత్ అండ్ టీంకి వసుధ ఎంత రాక్షసురాలో అర్థమయ్యి భయంతో తిరిగి అదే టన్నల్ ద్వారా స్కూల్కి చేరుకుంటారు. ఇంకా అప్పుడే వేదాంత్ ఇది క్రైమ్ రేట్ లేని ఊరు అనుకున్నాం, కానీ క్రైమ్ అంతా ఈ ఊర్లోనే ఉంది, ఈ ఊర్లో ఉండటం మన ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి అందరూ తమ లగేజ్ ప్యాక్ చేసుకుని ఆ ఊరు నుండి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యి వ్యాన్లో అక్కడ నుండి వెళ్ళబోగా అప్పుడే జాన్ అక్కడికి వచ్చి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతారు. దానికి వేదాంత్ 2 days ఇంటికి వెళ్ళి వద్దామని వెళ్తున్నామంటాడు. అది విన్న జాన్ వసుధ మేడం మీ అందరినీ డిన్నర్కి తీసుకురామని చెప్పింది అని వారిని వసుధ ఇంటికి తీసుకుని వెళ్తాడు. అయితే వేదాంత్ అండ్ టీం అందరికీ కూడా వసుధకి ఎక్కడ తమకి తన బేస్మెంట్ గురించి తెలిసిపోయిందని తమకి వార్నింగ్ ఇవ్వడానికి పిలిచింది అని ఫుల్గా భయపడిపోతారు. అయితే
వసుధ అందరినీ డిన్నర్ తినమని చెప్పి అప్పుడే మంజునాథ్ అని కాకుండా వేదాంత్ అని అందరినీ తమ ఒరిజినల్ పేర్లతో పిలవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. నిజానికి వసుధ వారి ఒరిజినల్ పేర్లు ఇంకా అడ్రస్ల ఇన్ఫర్మేషన్ మొత్తం కనుక్కొని ఉంటుంది. ఇంకా విషయం అర్థమైన వేదాంత్ తనతో, మేడం మీకు చెప్పిన పేర్లు మా స్క్రీన్ పేర్లు, ఈ పేర్లతోనే కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకుంటాం, అందుకే అవే పేర్లే మీకు కూడా చెప్పామని చెప్పి కవర్ చేస్తాడు. అది విన్న వసుధ, నాకు మీ పేర్లతో కానీ మీ డాక్యుమెంటరీతో కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు, అయితే నాది ఒక కండిషన్, అదేంటంటే నా చెరకు ఫ్యాక్టరీ గురించి ఇంకా బెల్లం దిప్పల తయారీ గురించి మీరు డాక్యుమెంటరీలో చూపించకూడదు, వాటికి మీరు దూరంగా ఉండాలి, ఎందుకంటే బెల్లం తయారీ సీక్రెట్ మేము ఎవరికీ తెలియదు అనుకుంటున్నాము, తెలిస్తే మా బిజినెస్ దెబ్బతింటుంది అని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తుంది. ఇంకా అదంతా విన్న వేదాంత్కి తమ బ్యాంకు దొంగతనం ప్లాన్ గురించి అలాగే ఆ టన్నల్ గురించి తనకి తెలియదు అని అర్థమయ్యి తాము ఇప్పుడు ఊరు నుంచి పారిపోయినా తనకి తాము అందరి అడ్రస్లు తెలుసు కాబట్టి తమ అడ్రస్లకి వచ్చైనా సరే చంపుతుందని, అందుకే 30 రోజులు కంప్లీట్ అయ్యేదాకా డాక్యుమెంటరీ తీస్తున్నట్లు యాక్ట్ చేసి ఇంకా ఈ టన్నల్ని తిరిగి పూర్తి చేసి ఇక్కడ నుండి సైలెంట్గా వెళ్ళిపోవాలని అందరూ మాట్లాడుకుంటారు. బబ్లు వసుధకి పోలీసుల గురించి చెప్దామంటాడు. దానికి వేదాంత్, పోలీసులు కూడా తన మనుషులు అయ్యి ఉండే ఛాన్స్ ఉంది, పోలీసులకి వసుధ గురించి చెప్పాలంటే ఆ టన్నల్ గురించి చెప్పాలి, అప్పుడు మనం బ్యాంకు దొంగతనం ప్లాన్ గురించి కూడా తెలిసిపోయి మనమే ఈ కేసులో ఇరుక్కుంటామని చెప్తాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఊర్లో అందరూ వసుధ ఇంటి దగ్గరికి చేరుకొని కొత్త ధర్మగంట ఎప్పుడు నిర్మిస్తారని అడగ్గా దానికి వసుధ, కొత్త ధర్మగంట ఈసారి పంచాయతీ ముందు ఏర్పాటు చేయిస్తా అని చెప్తుంది. అది విన్న జమీందారు ఊరి వాళ్ళు ధర్మగంటని అది ఉన్న ప్లేస్లోనే నిర్మించాలి, అదే ఊరికి మంచిది అంటారు. అప్పుడే ఒక వ్యక్తి వసుధతో, ఆ ధర్మగంట పక్క నుండి నీటి సరఫరా కోసం పైప్ లైన్ వేశారు, ఆ పైప్ లైన్ అక్కడ నుండి తీయండి, ఆ ధర్మగంట అక్కడే నిర్మించండి, అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్తాడు. ఇంకా అప్పుడే జమీందారు కూడా ఊరంతా నీరు అని చెప్పి మీ ఇంటి ముందుగా ఆ ధర్మగంట పక్క నుంచి బ్యాంకు నుంచి కోనేరు దాకా పైప్ లైన్ వేయించారు, దానివల్లే ధర్మగంట పడిపోయింది, అది తీసేసి అక్కడే ధర్మగంట నిర్మించాలి అని అందరూ పట్టుబట్టడంతో వసుధ వారితో సరే అని చెప్తుంది. అయితే అక్కడే ఉన్న వేదాంత్ ఆ పైప్ లైన్ గురించి విని తనకి ఒక ఐడియా వస్తుంది. అదేంటంటే తమ బ్యాంకు దొంగతనం ప్లాన్ ఫెయిల్ అవ్వలేదు అని తన టీంతో ఆ పైప్ లైన్ వసుధ ఇంటి ముందు నుండి బ్యాంకు మీదుగా వెళ్తుంది కాబట్టి ఇప్పుడు తాము తవ్విన టన్నల్ ఆల్రెడీ వసుధ బేస్మెంట్ దాకా ఉంది, తాము బ్యాంకు దాకా చేరుకోవాలంటే 10 రోజులు తవ్వితే కానీ టన్నల్ పూర్తవ్వదు, దానికి బదులుగా 4 రోజులు తవ్వి ఎదురుగా ఉన్న పైప్ లైన్ని తవ్వితే అప్పుడు ఆ పైప్ లైన్ ద్వారా బ్యాంకులోకి చేరుకుని బ్యాంకు దొంగతనం చేయొచ్చు కదా అని కొత్త ప్లాన్ రెడీ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో ఇదిలా ఉంటే ఆ ఊరి ఇన్స్పెక్టర్ ఒక రోజు జాక్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాడు. ఎందుకంటే నది దగ్గర ఉన్న బ్రిడ్జి పైన మట్టితో పాటు దాంట్లో కొన్ని ఎక్స్ప్లోజివ్ పదార్థాలు దొరికాయని, వీళ్ళే ఊర్లో తరచుగా మట్టి తవ్వుతూ కనిపించారని అందుకే డౌట్ వచ్చి వారిని అరెస్ట్ చేసి ఉంటాడు. అయితే ఈ విషయం తెలిసిన జమీందార్ పోలీస్ స్టేషన్కి వచ్చి వేదాంత్ అండ్ టీంకి సపోర్ట్గా మాట్లాడి పక్కా ఆధారాలు ఉంటేనే అప్పుడు వీరిని అరెస్ట్ చేయండి, అనుమానంతో కాదు అని చెప్పి వారిని అక్కడ నుండి తమ ఇంటికి తీసుకుని వెళ్ళి వారికి 1,00,000 రూపాయలు డబ్బు ఇచ్చి వారితో, మీరు తీస్తున్న డాక్యుమెంటరీలో వసుధ గురించి చూపించకూడదు, తన ప్లేస్లో నా గురించి నా మంచితనం గురించి చూపించాలి, అప్పుడు ఈ డాక్యుమెంటరీ చూశాక అందరికీ నా మంచితనం తెలిసి నెక్స్ట్ టైం నన్నే సర్పంచ్గా ఎన్నుకుంటారు అని చెప్పగా అది విన్న వేదాంత్ ఓకే అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత వేదాంత్ తన టీంతో, ఇప్పుడు అదృష్టం కూడా మనకే సపోర్ట్గా ఉంది, వెంటనే మన ప్లాన్ స్టార్ట్ చేసి బ్యాంకు దొంగతనం చేసి ఆ డబ్బుతో వెళ్ళిపోవాలని చెప్తాడు. అలాగే ఇప్పుడు బ్యాంకు దొంగతనం చేయడానికి మన టీంలోకి మరొక వ్యక్తి కూడా కావాలి, అది ఎవరో కాదు అంజలి, ఎందుకంటే అంజలి అదే బ్యాంకులో పనిచేస్తుంది కాబట్టి తనకి బ్యాంకులో లాకర్ రూమ్ ఎక్కడ ఉందో తెలుసు కాబట్టి అని. ఇంకా అంజలి కూడా వేదాంత్ని ఇష్టపడుతుంది కాబట్టి తన కోసం ఏదైనా చేస్తుంది. తర్వాత రోజు వేదాంత్ అంజలిని కలిసి తనకి బ్యాంకు దొంగతనం గురించి ప్లాన్ మొత్తం చెప్పి అలాగే ఆ టన్నెల్ ద్వారా తీసుకెళ్లి వసుధ బేస్మెంట్లోని అస్థిపంజరాలని చూపించి వసుధ ఎలాంటిదో అంతా చెప్తాడు. ఇంకా తర్వాత రోజు వేదాంత్ అంజలికి ఒక వాకీ టాకీ ఇచ్చి బ్యాంకులోకి పంపే దాని కింద ఉన్న పైప్ లైన్లోకి వేదాంత్ చేరుకుని అంజలి వాకీ టాకీ ద్వారా లాకర్ రూమ్ ఏ ప్లేస్లో ఉందో వాకీ టాకీ ద్వారా వేదాంత్కి సిగ్నల్ ఇస్తుంది. అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే మరో పక్క వసుధ దగ్గర కూడా అదే వాకీ టాకీ ఉన్నట్లు చూపిస్తారు. తను అంజలి అండ్ వేదాంత్ మాట్లాడుకునే మాటలు వింటుంది. నిజానికి వసుధ దగ్గరికి ఆ వాకీ టాకీ ఎలా వచ్చి ఉంటుంది అంటే ఆ రోజు వేదాంత్ అండ్ టీం వసుధ బేస్మెంట్కి చేరుకుని తను బాబుని చంపడం చూస్తారు కదా, అదే రోజే జాక్ భయంతో తన వాకీ టాకీ అక్కడే పడేసుకుని వెళ్ళిపోయి ఉంటాడు. తర్వాత అది కాస్త జాన్కి దొరికి వసుధకి ఇస్తాడు. దాన్ని చూసిన వసుధకి వేదాంత్ తన ఫ్యాక్టరీ గురించి తను చేస్తున్న పనుల గురించి కనుక్కొని ఈ నిజం అందరికీ తెలియజేయడానికే వచ్చాడు అనుకుంటుంది. కానీ వారు బ్యాంకు దొంగతనానికి వచ్చారు అన్న విషయం గ్రహించలేకపోతుంది. ఇంకా వేదాంత్ తన టీంని ఇలాగే వదిలేస్తే నా నిజస్వరూపం అందరికీ తెలిసేలా చేస్తారు అని జాన్తో ఈ రోజు రాత్రికే ఊరి వారి కోసం ఊరి బయట ఒక సినిమా వేయించు, అందరూ అక్కడికి వెళ్తారు, ఇక్కడ వేదాంత్ తన టీంని చంపేయించాలి అంటుంది. ఇంకా అదే రోజు రాత్రి వసుధ మొదట అంజలిని కలిసి నాకు నిజ
నిజమంతా తెలిసిపోయిందని అంజలి ద్వారా వేదాంత్ అండ్ టీంని ఆ టన్నెల్ ద్వారా బేస్మెంట్లోకి రమ్మని చెప్పి పిలిపిస్తుంది. మొదట లక్ష్మణ్, బబ్లు అండ్ జాకు వెళ్తారు. అయితే అక్కడ వసుధాని చూసిన లక్ష్మణ్కి విషయమంతా అర్థమయ్యి అక్కడ డేంజర్ ఉంది అని వాకీ ద్వారా వేదాంత్కి సిగ్నల్ ఇస్తాడు. అయినా కానీ వేదాంత్ కాసేపటికి అక్కడికి రాగా వసుధ వారినందరినీ బంధించి బాగా కొడతారు. అప్పుడే వసుధ వారితో, నా గురించి ఎవరు నిజం తెలుసుకున్నా వారిని చంపుతాను, ఇంకా మీతో పాటు ఎవరెవరికి ఈ నిజం తెలుసు, మీతో పాటు ఎవరు ఉన్నారని అడగ్గా ఎవ్వరూ లేరు అని చెప్తారు. కానీ వసుధ వారి మాటలు నమ్మదు. అప్పుడే జాన్ అక్కడికి వచ్చి వసుధతో, జమీందారు ఈ టైంలో మన ఫ్యాక్టరీ వైపు వెళ్తున్నాడంట అని చెప్పడంతో అది విన్న వసుధ షాక్ అయ్యి వెంటనే ఫ్యాక్టరీ దగ్గరికి బయలుదేరి వెళ్తుంది. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే నిజానికి లక్ష్మణ్ వార్నింగ్ సిగ్నల్ ఇచ్చినప్పుడే వేదాంత్కి డౌట్ వచ్చి జమీందార్కి కాల్ చేసి వసుధ బెల్లం తయారీ ఫ్యాక్టరీలో ఏదో తప్పు జరుగుతున్నట్లుంది, ఈ టైంలో కూడా అక్కడ వర్క్ జరుగుతుంది అని చెప్పి మీరు వెంటనే అక్కడికి వెళ్ళి వసుధాని అడిగి నిజం తెలుసుకోండి అని చెప్పి ఉంటాడు. ఇంకా ఇక్కడ వేదాంత్ తన దగ్గర ఉన్న కత్తితో కట్లు విడిపించుకొని అందరి కట్లు విడిపించి తమ ప్లాన్ ప్రకారం ఆ పైప్ లైన్ ద్వారా బ్యాంక్ లాకర్ రూమ్లోకి వెళ్ళి అక్కడ డబ్బంతా బ్యాగ్లో సర్దుతూ ఉంటారు. మరోపక్క జమీందార్ ఫ్యాక్టరీ దగ్గరికి చేరుకొని వసుధాని ఈ టైంలో కూడా వర్క్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఏదో తప్పు జరుగుతున్నట్లుంది, అదేంటో చెప్పు అని అడగ్గా వసుధాకి కోపం వచ్చి తన మనుషులతో జమీందార్ని కొట్టించి స్లో కోల్పోయేలా చేస్తుంది. మరోపక్క వేదాంత్ అండ్ టీం బ్యాంక్లో దొంగతనం చేసి అక్కడ నుండి వ్యాన్లో వెళ్తూ ఇన్స్పెక్టర్కి కాల్ చేసి స్కూల్లోని టన్నెల్ గురించి చెప్తాడు. ఎందుకంటే తాము వెళ్ళిపోయాక ఇన్స్పెక్టర్ ఆ టన్నెల్ ద్వారా వసుధ ఇంటి బేస్మెంట్కి చేరుకొని నిజం తెలిసి వసుధాని అరెస్ట్ చేస్తాడనేది తన ప్లాన్. సీన్ కట్ చేస్తే అలా వేదాంత్, అంజలి అండ్ టీం అందరూ డబ్బుతో వ్యాన్లో హ్యాపీగా వెళ్ళిపోతూ ఉండగా ఇక్కడే ట్విస్ట్. జమీందార్ ద్వారా వేదాంత్ అండ్ టీం పారిపోతున్నారని తెలుసుకున్న వసుధ తన మనుషులతో వేదాంత్ వ్యాన్ వెంటపడుతూ తనను పట్టుకోవాలని ట్రై చేస్తారు. కానీ వేదాంత్ అండ్ టీం తన నుండి తప్పించుకుంటారు. కానీ ఇప్పుడు పారిపోయినా సరే తమ అడ్రస్లన్నీ వసుధకి తెలుసు కాబట్టి ఎప్పటికైనా వచ్చి చంపుతుంది అని, అందుకే అసలు వసుధ ఫ్యాక్టరీలో చేస్తున్నదంతా తన గురించి నిజం తెలిసిన వారిని తనే చంపేయించి కనబడకుండా పోయారని చెప్పి నమ్మిస్తుందని ఆ నిజం ఊరి వారికి చెప్పాలని ఫిక్స్ అయ్యి అలా సినిమా చూస్తున్న ఊరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఊరి ప్రజలకి వసుధ గురించి అన్ని నిజాలు చెప్తారు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అది విన్న ఊరి వాళ్ళు అందరూ నవ్వుతారు. దాంతో వేదాంత్ అండ్ టీం షాక్ అవ్వగా అప్పుడే వసుధ అక్కడికి వచ్చి ఒక్క సొరంగం తవ్వడానికే నలుగురితో నువ్వు వచ్చావు, అంత బిజినెస్ చేస్తున్న నాకు ఎంతమంది కావాలి నువ్వే చెప్పు, ఈ ఊరి వాళ్ళు అందరూ నా బిజినెస్ కోసం పనిచేసే నా వాళ్ళు అని చెప్తుంది. అది విన్న వేదాంత్ షాక్ అయ్యి అంజలి వైపు చూసి, నీకు కూడా ముందే తెలుసా, నువ్వు కూడా తన కోసం పనిచేస్తున్నావా అని అడగ్గా దానికి అక్కడే ఉన్న ఒక వ్యక్తి, అంజలి అండ్ జమీందార్ తెలివి తక్కువ వారు, అందరికీ మాతో కలిసి లేరు, ఇంకా తెలివైన వాళ్ళు అందరూ వసుధ గారి ఇంటి బేస్మెంట్లో శవాలుగా ఉన్నారని చెప్పి నవ్వుతాడు. అది విన్న అంజలి, నేను తెలివి తక్కువ దాన్ని అనుకుంటున్నావా అని వేదాంత్తో డ్రోన్ డీల్ స్టార్ట్ చెయ్యి అంటుంది. దాంతో లక్ష్మణ్ తన డ్రోన్ని ఎగరవేసి అక్కడ జరిగేదంతా లైవ్ రికార్డు చేస్తాడు. వేదాంత్ అదే విషయం వసుధాకి చెప్పి ఇప్పుడు ఇది లైవ్ టెలికాస్ట్ చేస్తే ప్రపంచమంతా చూస్తుంది అని, అందుకే తాము దొంగలించిన డబ్బులు 50-50 షేర్ తీసుకుందామని డీల్ మాట్లాడగా వసుధాకి కూడా మరో దారి లేక ఆ డీల్కి ఓకే చెప్పబోగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే డ్రోన్లో బ్యాటరీ లో అయ్యి కింద పడిపోతుంది. దాంతో వేదాంత్ అండ్ టీం షాక్ అవ్వగా ఇంకా వసుధ డబ్బు బ్యాగ్ లాక్కొని తన మనుషులతో వారిని చంపేయమని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరో పక్క ఇన్స్పెక్టర్ స్కూల్కి చేరుకుని టన్నెల్ ద్వారా వసుధ బేస్మెంట్కి చేరుకుని నిజమంతా తెలుసుకుంటాడు. మరో పక్క వేదాంత్ అక్కడే ఉన్న వాటర్ ట్యాంక్ని చూసి పైప్ లైన్ ఊరి చివరి దాకా ఉంది అని, ఆ పైప్ లైన్ ద్వారా తప్పించుకోవాలని బబ్లు తన దగ్గర ఉన్న బాంబు వారికి చూపించి తమని పట్టుకోవాలని చూస్తే పేలుస్తా అని భయపెట్టి అలా వాటర్ ట్యాంక్ ఎక్కి పైప్ లైన్ ద్వారా అక్కడ నుండి తప్పించుకుంటారు. అది చూసిన వసుధ మనుషులు వారు స్కూల్లోని టన్నెల్ ద్వారానే బయటికి వస్తారు అనుకుని స్కూల్ దగ్గరికి చేరుకోగా అక్కడే ఉన్న ఇన్స్పెక్టర్ వసుధ గూండాలని అరెస్ట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో వేదాంత్, అంజలి అండ్ టీం ఆ ఊరు నుండి ఒట్టి చేతులతో వచ్చేస్తారు. అప్పుడే వేదాంత్ లక్ష్మణ్తో, నువ్వు కెమెరాలో ఆ ఫ్యాక్టరీ గురించి, బెల్లం తయారీ గురించి ఫుటేజ్ రికార్డ్ చేశావు కదా, కనీసం ఆ ఊరి డాక్యుమెంటరీ అయినా కంప్లీట్ చేద్దాం, అప్పుడు నేను మూవీ తీయగలనని అందరికీ అర్థమవుతుందని చెప్పి అలా ఆ ఊరి డాక్యుమెంటరీ కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తాడు. మరోపక్క ఆ డాక్యుమెంటరీ ద్వారా వేదాంత్ ఆ ఊరి గురించి, ఆ ఊరిలో వసుధ చేస్తున్న స్మగ్లింగ్ గురించి అందరికీ తెలిసేలా చేస్తాడు. పోలీసులు వసుధాని అరెస్ట్ చేస్తారు. దాంతో జమీందార్ సర్పంచ్ అయ్యి ఇంకా తన గురించి మంచిగా తీసిన అదే డాక్యుమెంటరీనే మూవీగా తీయమని తనే ప్రొడ్యూసర్ అని తనకి డబ్బులు ఇచ్చి వేదాంత్కి మూవీ ఆఫర్ ఇస్తాడు. ఇంకా వసుధాని పట్టించినందుకు ప్రభుత్వం వేదాంత్కి అవార్డు కూడా ఇస్తుంది. తర్వాత వేదాంత్ అండ్ అంజలి పెళ్లి చేసుకుంటారు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.